వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక సంఘర్షణ మాత్రం యథావిధిగా ఉంటుంది. కానీ మనస్సులో ఒక రకమైనటువంటి ఆనందం, తామేదో సాధిస్తున్నామనేటువంటి ఒక సంతృప్తి, అంతేకాకుండా ముఖ్యంగా జనాకర్షణ పెరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. నూతన స్నేహాలు, నూతనమైనటువంటి కొన్ని అనుబంధాలు, ఇవన్నీ కూడా మీకు మేలు జరిగించే విధంగా ఉండవచ్చు. అయితే తమను ఎవరూ అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక ఆవేదన, దానితో పాటుగా తామొకటి మాట్లాడితే ఎదుటివారు మరొక విధంగా అర్థం చేసుకోవడం, తద్వారా మీ యొక్క వ్యక్తిగత ప్రతిభని, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరపతిని, మీలో మీ యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా 1-2 సంఘటనలు మాత్రం జరగవచ్చు. సంయమనం, ఓపిక మాత్రం అవసరం. మీరేమిటో నిరూపించుకోవాలి, వాస్తవం ఏమిటో నిరూపించాలి అనేటువంటి ఒక గట్టి దృఢమైనటువంటి సంకల్పం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక విదేశాలకు వెళ్ళాలనుకోవటం కానీ, విదేశాలకులో అవకాశాలు లభిస్తున్నాయనేటువంటి ఒక చిన్న శుభవార్త కానీ మీకు లభించవచ్చు. సంతానం యొక్క పురోభివృద్ధికి, సంతానం యొక్క వివాహ విషయాలలో కానీ, లేదా వారి యొక్క ఉన్నత విద్యలలో కానీ, ఈ రకమై వారిని విదేశాలకు అనుకోవడంలో కానీ కొంత పురోభివృద్ధి ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సేవా కార్యక్రమాల్లో, చారిటబుల్ విషయాలలో, సంఘసేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. మీ పూర్వుల యొక్క స్మృత్యర్థం ఏదైనా ఒక విశేష కార్యం కూడా మీరు చేయాల్సినటువంటి పరిస్థితిలో అలాంటి స్థితి కనపడుతోంది. ఇక విద్యార్థులకు కాస్త జాఢ్యం ఏర్పడవచ్చు. ఊహలు చక్కగా ఉంటాయి, కానీ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడంలోనే మీరు విఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా చాలా ఓపికతో ఉండాల్సిన పరిస్థితి. ఆర్థికపరమైన చికాకులు పెద్దగా లేకున్నా కానీ ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి మాత్రం ఈ వారం ఉండవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అలాగే సూర్యాష్టకము ఎట్టి పరిస్థితిలో మానకండి. దానితో పాటు శమీ వృక్షానికి చక్కగా విశేషంగా విధిగా దీపారాధన చేయటం, ప్రదక్షిణం చేయటం చేయండి. పేదవారికి కాస్త ఏదైనా ఒక చిన్న వస్త్రదానం చేయండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి.